హైదరాబాద్ బోనాలు సాగుతా ఉన్నాయి. నగర పోలీస్ కమిషనర్ ప్రస్తుతం టెంపుల్ కు చేరుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నారు. సార్, ఎలా సాగుతా ఉన్నాయి హోల్ సిటీ బోనాలు? చాలా వైభవంగా అందంగా జరుగుతుంది. చాలా మంది మహిళలు ముఖ్యంగా అందరూ కూడా ఫ్యామిలీస్తో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 10,000 మంది పైన దర్శించుకున్నారు. 1000 మంది పైన మహిళలు బోనంని సమర్పించారు. సికింద్రాబాద్ బోనాల్లో ఈఫ్ టీజింగ్ ఎక్కువగా రిపోర్ట్ అయింది సార్. ఇక్కడ రిపోర్ట్ అవ్వకుండా ఎట్లాంటి చర్యలు? సో ఆల్రెడీ అక్కడ కూడా చేశారు, బట్ అక్కడక్కడ కొన్ని జరిగినాయని చెప్పి మీరు అన్నట్లు నా దృష్టి కూడా రావడం జరిగింది. ఇక్కడ దాదాపు లాస్ట్ టైంకి ఆల్మోస్ట్ డబల్ సి టీమ్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మన టాస్క్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశాను, క్రైమ్స్ కూడా డిప్లాయ్ చేసి మహిళలకి ఎటువంటి ఆడపిల్లలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. సార్, మీ వెనుక కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి సార్. రికగ్నైజేషన్ సిస్టమ్ ఇస్తారు, బాగుంది సార్. అంటే ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి. ఇది లాస్ట్ టైం ఉజ్జయిని నుంచే మనము స్టార్ట్ చేయడం జరిగింది. మనము ఇక్కడ చూస్తుంటారు సస్పెక్టెడ్ ఏమాత్రం ఉంటే మనకు టాలీ అవుతుంది. ఇప్పుడే చూశారు కదా, ఆల్మోస్ట్ 99.99% ఉంటే మా దగ్గర ఈ చైల్డ్ స్నాచర్స్, ఈ షీ టీమ్స్లో ఎవరు యూ టీచర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు, ప్లస్ అట్లానే మన క్రైమ్స్, మొబైల్ స్నాచర్స్ వాళ్ళందరూ కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం జరిగింది. దాన్ని ఇక్కడ FRS సిస్టంలో, ఫేస్ రికగ్నిషన్ సిస్టంలో అప్లోడ్ చేసి ఇక్కడ మనకు 99% 90% పైన టాలీ అయితే ఇమీడియట్లీ పార్టీ పోయి పట్టుకోవడం జరుగుతుంది. అక్కడ దాదాపు 15 మందిని పట్టుకున్నాను. సార్, బోనాల తర్వాత ఘట్టాల ఊరేగింపు ఉంటుంది, తర్వాత రంగం కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి నుంచి రేపటి వరకు కూడా కంటిన్యూ ఉంటుంది సార్. సో హైదరాబాద్ పోలీసులు ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఎలాంటి బందోబస్తు ముందుకెళ్తున్నారు? ప్రతిసారి కూడా రెండు షిఫ్ట్లో బందోబస్తు ప్లాన్ చేశాను. ఇక్కడ కూడా ఎందుకంటే రేపు 48 గంటల దాకా ఈ పండుగ. సో రేపటి దాకా కూడా మనము ఏ విధంగా గతంలో చేశానో అట్లానే ఈసారి కూడా ప్లాన్ చేయడం జరిగింది. బోనాల ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా సాగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడతా ఉన్నారంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అంటున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.